రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. సో నా పేరు ఏఎస్ రెడ్డి. హైదరాబాద్లో ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే పేరుతో స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థని రన్ చేస్తున్నాను. మాది మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు నేను హైదరాబాద్లో అమీర్పేటలో స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థని రన్ చేస్తున్నాను. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో నా వంతుగా సమాజానికి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక 10,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ 10,000 మంది ఆడపిల్లలు ఎవరంటే 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 కోర్సులు ప్రభుత్వ విద్యా సంస్థలలో పూర్తి చేసిన వాళ్ళయి ఉండాలి. ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళకి కాదు, వాళ్ళకి ఫీజెస్ ఉంటాయి. ఓన్లీ ప్రభుత్వ విద్యా సంస్థలలో, అది కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ. సో మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. 100% మీకు ఫ్రీగా ఉంటుంది. మీరు ఫ్రీ అంటే దీన్ని తక్కువ అంచనేయద్దు. ఇక్కడ ఫ్రీగా ఇచ్చిన వాళ్ళైనా, ఫీజులు పే చేసిన వాళ్ళైనా అందరూ ఒకటే తరగతి గదిలో ఉంటారు. మీకు అద్భుతంగా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే ఒక బ్యాచ్ ఒకటి ఉంది, 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే ఒక బ్యాచ్ ఒకటి ఉంది. మీకు సమయాన్ని బట్టి 7 రోజుల బ్యాచ్లోనైనా జాయిన్ కాండి, 20 రోజుల బ్యాచ్లోనైనా జాయిన్ కాండి. కులం లేదు, మతం లేదు. 2 తెలుగు రాష్ట్రాలలోని ఉండే అమ్మాయిలకి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ఇంగ్లీష్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే ₹1,00,00,000 సంపాదించినట్లనే. కాబట్టి అమ్మాయిలు ఎవరిపైన ఆధారపడకండి. అమ్మాయిలు అంటే ఆకాశంలో సగం అంటాం. కాబట్టి మీరు ఏమైనా సాధించగలరు. ఈ ఆంగ్లం అంటే ఈ ఇంగ్లీష్ అనే నాలెడ్జ్ కనుక మీకు ఆయుధం అయితే ఇంకా మీకు తిరుగుండదు. కాబట్టి సో నా వంతుగా 2 తెలుగు రాష్ట్రాలలోని ఆడపిల్లలకి ఇది ఒక గొప్ప అవకాశం. రండి, హైదరాబాద్కు రండి, లగేజ్ తీసుకొని రండి. ఇక్కడ అమీర్పేటలో హాస్టల్ ఉంటుంది. మీరు 7 రోజుల బ్యాచ్లో జాయిన్ అవుతారా, 20 రోజుల బ్యాచ్లో జాయిన్ అవుతారా, జాయిన్ కాండి. మీరు వీలైనంత త్వరగా కలం కాగితం లేకుండా అత్యద్భుతమైన టెక్నిక్స్తో ఇంగ్లీష్ నేర్చుకొని మీరు వెళ్ళొచ్చు. మీకు స్వాగతం తెలియజేస్తూ ఇంతటితో సెలవు. ఇట్లు మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి. నమస్కారం. ఇంగ్లీష్ వింటే రాదు, మరి ఎలా వస్తుంది? అంటేనే వస్తుంది. మీరు కూడా ఇంట్లో కూర్చొని వింటే ఇంగ్లీష్ రాదు, ఇన్స్టిట్యూట్ కు వచ్చి అంటేనే వస్తుంది. జై ఆంగ్ల యజ్ఞం.